హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక అడల్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే స్వీటీ నాటీ క్రేజీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి బ్యాచిలర్స్ అందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీలో ఆ బిల్డింగ్ ఓనర్ కూడా బ్యాచిలర్స్ తో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండగా, ఆ సమయంలో ఈ మూవీలో హీరో అయినటువంటి రవి సడన్ గా పార్టీ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయి కింద ఉన్నటువంటి ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోబోతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి బ్యాచిలర్స్ అందరూ వెళ్లి ఆ రవి చనిపోకుండా తనని కాపాడి, అసలు నువ్వు చనిపోయే అంతగా నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడే రవి తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. ఇక్కడే మనకి ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి సుమాని చూపించగా, సుమా అప్పుడే కాలేజీకి వెళ్లి అక్కడున్నటువంటి సీనియర్స్ కలిసి ఫస్ట్ ఇయర్ క్లాసులు ఎక్కడ అని అడుగుతుంది. అక్కడున్నటువంటి సీనియర్స్ వెంటనే అటువైపు నడుచుకుని వెళుతున్నటువంటి రవిని చూపించి వాడిని ఫాలో అవుతూ వెళ్ళు, వాడిని నీకు ఫస్ట్ ఇయర్ క్లాసులు చూపిస్తారు అని చెప్పడంతో సుమా రవిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా రవి అక్కడ వెళుతూ ఉండగా ఒక అమ్మాయి తనని క్లాస్ రూమ్ లోకి లాక్కుని డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇంత సుమా అక్కడికి వెళ్లి రవిని బయటికి పిలిచి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నువ్వేదో మంచి స్టూడెంట్ అనుకున్నాను, ఈ రూమ్ లోకి వెళ్లి ఇలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. రవి వెంటనే ఆ సుమాని చూసి, మీరెవరో నాకు తెలియదు, అయినా మీరు అనుకున్నట్లుగా గదిలో ఏమీ జరగలేదు, తనకేదో మ్యాథ్స్ లో డౌట్స్ ఉంటే చెప్పడం కోసం వెళ్ళాను, అయినా మీరు నా కోసం ఎందుకు వచ్చారు, ఎందుకు నా క్లాస్ పీకుతున్నారు అని అడగ్గా, సుమా వెంటనే ఆ రవిని చూసి, నిజానికి నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని, నా క్లాస్ రూమ్ ఎక్కడో తెలుసుకోవడం కోసం మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు అని చెప్పడంతో రవి ఆ సుమాని చూసి మాట్లాడుతూ, నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని కాదు, నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని, మీరు వెళ్ళవలసిన బిల్డింగ్ అక్కడ ఉంది అని చెప్పి అడ్రస్ చెప్తాడు. దాంతో సుమా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సుమా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, నేను లెక్కల్లో చాలా వీక్ గా ఉన్నాను, ఈ మ్యాథ్స్ ని ఎవరైనా కోచింగ్ ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది. దానికి సుమా ఫ్రెండ్స్ వెంటనే సుమాని చూసి, నువ్వు కోచింగ్ సెంటర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు, మన కాలేజీలోనే మ్యాథ్స్ బాగా చేసేటటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్తే నీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి అని చెప్పి వాళ్ళు వెంటనే రవి గురించి చెప్పడంతో సుమా వెంటనే వెళ్లి రవిని కలిసి, నాకు కొన్ని మ్యాథ్స్ లో డౌట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది. రవి సుమాని చూసి, నువ్వేం భయపడకు, నేను ఈ కాలేజీలో ఉన్న అందరికీ కూడా నేనే మ్యాథ్స్ చెప్తూ ఉంటాను, నీకు కూడా మ్యాథ్స్ చెప్తాను అని ఆ సుమాకి వచ్చినటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాడు. అప్పటి నుంచి కూడా రవి సుమా ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకరోజు సుమా ఫ్రెండ్స్ వెంటనే సుమాని చూసి, నీ బాయ్ ఫ్రెండ్ చాలా వర్జిన్ లా అనిపిస్తున్నాడు, వేరే ఎవరో ఆ రవిని బుట్టలో వేసుకునే ముందే నువ్వే తనకు బాగా క్లోజ్ అయ్యి సరదాగా సమయాన్ని గడిపి నీ కంట్రోల్లో పెట్టుకో అనే ఒక చెత్త ఐడియా ఇవ్వడంతో సుమా వెంటనే రవికి ఫోన్ చేసి, మనకు పరిచయం అయ్యి చాలా రోజులయ్యింది, ఇప్పటి వరకు మనం డేట్ కి వెళ్ళలేదు అని. వెంటనే వాళ్ళిద్దరూ కూడా డేట్ కి వెళ్తారు. ఆ రోజంతా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ తీసుకుని ఇద్దరు కూడా అక్కడ ఇంటిమేట్ అవుతారు. ఆ సమయంలో రవి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. సుమా వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మాయిలు కదా ఏడవాలి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. దాంతో రవి వెంటనే సుమాని చూసి, నేను నీకు ద్రోహం చేశాను, ఎందుకంటే నేను నువ్వు అనుకున్నట్లుగా వర్జిన్ని కాదు, నేను ఇంతకు ముందే ఒక అమ్మాయితో సమయాన్ని గడిపాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సుమా చాలా బాధపడుతూ రవిని చూసి, నువ్వు ఇంతకు ముందు ఏ అమ్మాయితో గడిపావు అని అడుగుతుంది. దాంతో రవి వెంటనే తను ఇంతకు ముందు ఏ అమ్మాయితో గడిపాడో ఆ సంఘటన గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రవి ఒక సబ్జెక్ట్ కోసం ట్యూషన్ కి వెళుతూ ఉండగా ఆ ట్యూషన్ టీచర్ చాలా అందంగా ఉండడంతో రవి ఆ ట్యూషన్ టీచర్ నే చూస్తూ ఉంటాడు. నిజం చెప్పాలి అంటే ఆ ట్యూషన్ టీచర్ క్లాస్ లో ఉన్న ప్రతి అబ్బాయి కూడా ఆ ట్యూషన్ టీచర్ నే చూస్తూ ఉంటారు. ఒకరోజు రవి ఇంటికి వెళుతున్న సమయంలో ట్యూషన్ టీచర్ బండి పాడై ఉండడంతో రవిని ఆ ట్యూషన్ టీచర్ ని తన బండిలో ఎక్కించుకుని ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సమయంలో ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు ఉండరు. ట్యూషన్ టీచర్ రవిని చూసి, ఇంట్లోకి రా అని తనని ఇన్వైట్ చేసి ఒక మందు బాటిల్ తీసుకువచ్చి ఓపెన్ చేయడంతో ఇద్దరు కూడా ఫుల్ గా మందు తాగుతారు. ఆ తర్వాత కొంతసేపటికి రవి మరియు ఆ ట్యూషన్ టీచర్ ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. అలా జరిగిందంతా కూడా రవి సుమాకి చెప్పడంతో సుమా చాలా బాధపడుతూ ఆ రవిని చూసి, ఇప్పటి వరకు నువ్వు ఒరిజిన్ అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి వాడు అని తెలిసి నాకు చాలా బాధగా ఉంది, వెళ్ళి నువ్వు ఆ ట్యూషన్ టీచర్ తోనే కలిసి ఉండు, ఇక మీదట నీతో నేను కలిసి ఉండలేను అని బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా జరిగిన
జరిగిందంతా కూడా రవి మేడం మీద తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తూ ఉండడంతో రవి స్టోరీని విన్నటువంటి వాళ్ళందరూ కూడా రవి మీద చాలా కోపంగా చూస్తూ, మేము ఇంతవరకు లైఫ్ లో ఏ అమ్మాయితో కూడా సమయాన్ని గడపలేదు, నువ్వు ఆల్రెడీ నీ గర్ల్ ఫ్రెండ్ మరియు ట్యూషన్ టీచర్ తో కూడా సమయాన్ని గడిపి మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నావా అంటూ తిడుతూ ఉంటారు. రవి వెంటనే వాళ్ళని చూసి స్టోరీ ఇంకా అవ్వలేదు, మిగతా స్టోరీ కూడా వినండి అని తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. బ్రేకప్ అయిన తర్వాత రవి చాలా బాధపడుతూ ఉండగా ఆ తర్వాత సుమ రవికి ఫోన్ చేసి జరిగింది ఏదో జరిగింది అని, వాళ్ళు ఇంతకు ముందు ఏ గెస్ట్ హౌస్ లో కలుసుకున్నారో సేమ్ అదే గెస్ట్ హౌస్ కి వెళ్లి ఇద్దరు కూడా అక్కడ ఇంటిమేట్ అవుతారు. ఆ సమయంలో మళ్ళీ రవి ఏడుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి సుమ వెంటనే రవి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, ఈసారి ఎవరిని కలిసావు అని అడుగుతూ ఉంటుంది. దాంతో రవి ఆ సుమను చూసి మాట్లాడుతూ, నా చిలిపి చేష్టాలు ఆ ట్యూషన్ టీచర్ తో ఆగలేదు, ఆ తర్వాత నేను ఒక ఆంటీని కూడా కలిశాను అని చెప్పి ఆంటీ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. రవి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు తననే ఒక టూర్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి ఉంటారు. ఆ సమయంలో ఎస్కలేటర్ మీద వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆంటీ కాలు జారి పడిపోబోతూ ఉంటుంది. రవి వెంటనే ఆ ఆంటీని పట్టుకుంటాడు. ఆంటీ వెంటనే రవిని చూసి తనకు థ్యాంక్స్ చెప్తూ, బాబు నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతుంది. దానికి రవి కూడా చెప్పండి ఏం సహాయం చెయ్యాలని అడుగుతూ ఉంటాడు. దానికి రవి కూడా చెప్పండి అంటే ఏం సహాయం చెయ్యాలని అడగగా వెంటనే ఆ ఆంటీ రవిని చూసి, నేను షాపింగ్ చేసిన కవర్స్ చాలా ఉన్నాయి, కొంచెం ఈ కవర్స్ అన్నిటిని కూడా నా కారు దగ్గరికి తీసుకుని వస్తావా అని అంటుంది. రవి కూడా సరే అని ఆ కవర్స్ అన్ని కూడా ఆంటీతో పాటు తీసుకుని వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళగా ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ ఫుల్ గా తాగి పడిపోయి ఉంటాడు. దాంతో ఆంటీ వెంటనే రవిని చూసి, వీడు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఫుల్ గా తాగి పడిపోతూ ఉంటాడు, నాకు కారు డ్రైవింగ్ చేయడం రాదు, నన్ను నువ్వు మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అంటుంది. దాంతో రవి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని, సరే ఆంటీ అలాగే తీసుకుని వెళతాను అని రవి ఆంటీని కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా ఇంటికి తీసుకు వెళ్ళిన తర్వాత రవి ట్యూషన్ టీచర్ తో ఏ విధంగా బిహేవ్ చేశాడు అదే విధంగా ఆంటీతో కూడా ఇంటిమేట్ అవుతాడు. అలా జరిగిందంతా కూడా రవి సుమాకి చెప్పడంతో సుమ చాలా బాధపడుతూ ఆ రవిని చూసి, నువ్వు చాలా అమాయకుడు అనుకున్నాను, కానీ నువ్వు అమ్మాయిలందరినీ కూడా ఈ విధంగా వలలో వేసుకుని పాడు చేస్తుంటావా, ఇలాంటి వాడితో నేను కలిసి ఉండలేను అని చెప్పి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బ్రేకప్ అయిన తర్వాత రవి పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ సుమ మాత్రం చాలా బాధపడుతూ తన ఫ్రెండ్స్ ని కలిసి, నేను ఆ రవిని చాలా మంచివాడు అనుకున్నాను, కానీ వాడు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలతో కలిశాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. సుమ ఫ్రెండ్స్ వెంటనే సుమాని చూసి, ఈ కాలం అబ్బాయిలందరూ కూడా ఇలాగే తయారై ఉన్నారు, కానీ నీ బాయ్ ఫ్రెండ్ చాలా గ్రేట్, ఉన్నది ఉన్నట్లుగా ఏది దాచిపెట్టకుండా నీ దగ్గర నిజం మొత్తం చెప్పేశాడు, కానీ చాలా మంది అబ్బాయిలు వాళ్ళు చాలా మంది అమ్మాయిలతో తిరిగినప్పటికీ ఎవరితో తిరగలేదు అని అబద్ధం చెప్పి బ్రతుకుతూ ఉంటారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుమ వెంటనే ఆ రవికి ఫోన్ చేసి, సరే నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి రా, మనం ఇద్దరం కూడా ప్యాచ్ అప్ అవుదామని అంటుంది. ఆ మాటలు విన్న రవి, అంటే ఖచ్చితంగా సుమ మళ్ళీ గెస్ట్ హౌస్ కి పిలుస్తుందేమో అని ఆనందపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుమ రవిని గెస్ట్ హౌస్ దగ్గరికి కాకుండా ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పిలిపించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అని వెంటనే సుమ రవిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సుమ వెంటనే రవిని పెళ్లి చేసుకుని వెంటనే తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళగా అక్కడ సుమకి చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి రవి, ఏంటి నీకు ఇన్ని కోట్లు ఆస్తుందా, అంటే నేను కష్టపడకుండానే సెటిల్ అయిపోయానా అని అంటూ ఉంటాడు. దానికి సుమ వెంటనే రవిని చూసి, అంత లేదు, మన పెళ్లిని మా అమ్మ మరియు మా అక్క ఇద్దరు కూడా ఒప్పుకోవాలి, అప్పుడే మనం ఆనందంగా ఈ ఇంట్లో ఉండగలం అని అంటూ ఉంటుంది. రవి వెంటనే సుమాను చూసి, ఏం భయపడకు, మీ అమ్మ నాకు అత్త, మీ అక్క నాకు కూడా సిస్టరే కదా, ఈజీగా మేనేజ్ చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సుమ వెంటనే రవిని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే రవి పెళ్లికి ముందు ఇంటిమేట్ అయినటువంటి ఆంటీ మరియు ట్యూషన్ టీచర్ మరి ఎవరో కాదు, సుమ వాళ్ళ అమ్మ మరియు అక్క అని తెలుస్తుంది. అది చూసినటువంటి రవి చాలా షాక్ అవుతూ, ఇంకా లైఫ్ లో వీళ్ళని కలవకూడదు అనుకుంటే వాళ్ళే మళ్ళీ నా జీవితంలోకి వచ్చారని ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క సుమ ఫాదర్ మరియు సుమ బావ ఇద్దరు కూడా సుమాని చూసి, ఎవడమ్మా వీడిని చూస్తుంటే దొంగలాగా ఉన్నాడు, వీడిని పెళ్లి చేసుకుని వచ్చావా అని అంటూ ఉంటారు. దానికి ఆ సుమ మాట్లాడుతూ, నాన్న అతను చూడ్డానికి అలాగే ఉంటాడు, కానీ మనిషి మాత్రం చాలా మంచివాడు అని అంటూ ఉంటుంది. కానీ రవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా సుమ మదర్ ని మరియు సుమ అక్కను చూసి షాక్ అవుతూ ఉంటాడు. అలా రవి వాళ్ళిద్దరిని అక్కడ చూసి చాలా భయపడుతూ ఖచ్చితంగా వీళ్ళు జరిగిందంతా కూడా సుమాకి చెప్పేస్తారు అని భయపడుతూ ఉంటాడు. కానీ నిజానికి సుమ మదర్ మరియు సుమ అక్క ఇద్దరు కూడా జరిగింది ఏది కూడా సుమాకి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు రవికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా జరగడానికి మెయిన్ కారణం మాత్రం సుమ ఫాదర్ మరియు సుమ బావ ఇద్దరు కూడా వాళ్ళ వైఫుల్ని దూరం పెట్టేసి ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ కూడా రవి వెంట పడుతూ ఉండడంతో రవి మాత్రం ఇంతకు ముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకూడదు అని వాళ్ళని అవాయిడ్ చేస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. మరోపక్క సుమ ఫాదర్ మరియు సుమ బావ ఇద్దరూ కూడా ఈ రవి ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడి వ్యవహారం ఏదో చాలా తేడాగా ఉంది, అసలు వీడేంటో తెలుసుకోవాలి అని తనని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా రవి వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా
అక్కడ చాలా కామెడీ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు కారు డ్రైవర్ ఆ ఇంటి దగ్గరికి రావడంతో రవి కారు డ్రైవర్ ని చూసి, ఆ రోజు కారు డ్రైవర్ ఆంటీని ఇంటికి తీసుకువచ్చినప్పుడు నన్ను చూశాడు కదా, ఆ విషయం ఇక్కడ చెప్పేస్తాడేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు డ్రైవర్ తాగినప్పుడు మాత్రమే చాలా తెలివిలో ఉంటూ, తాగనప్పుడు మాత్రం చాలా అమాయకంగా ఉంటూ ఉంటాడు. అలాంటి కారు డ్రైవర్ డైరెక్ట్ గా రవి దగ్గరికి వచ్చి నిన్నెక్కడో చూసినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పటికే రవిని ఫాలో అవుతున్నటువంటి సుమా ఫాదర్ మరియు సుమా బావ ఆ మాటల్ని గమనించి ఈ కారు డ్రైవర్ రవిని ఎక్కడ చూశానని చెప్తున్నాడు, వెంటనే అది ఎక్కడో కనుక్కోవాలి అని వాళ్ళు వెంటనే కారు డ్రైవర్ దగ్గరికి వచ్చి ఆ రవిని ఎక్కడో చూసావంటున్నావు కదా, ఎక్కడ చూసావో చెప్పు అని అడుగుతూ ఉంటారు. దానికి కారు డ్రైవర్ వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ, సార్ నేను వాడిని చూసినప్పుడు మందులో ఉన్నాను, ఇప్పుడు మందులో లేను కదా, నేను మందు తాగితే ఖచ్చితంగా ఆ రవిని ఎక్కడ చూశానో నేను చెప్పేస్తాను అని అంటాడు. దాంతో సుమా ఫాదర్ మరియు సుమా బావ ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి కారు డ్రైవర్ కి ఫుల్ గా మందు పోయించగా తను 2 పెగ్గులకే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో సుమా ఫాదర్ మరియు సుమా బావ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వీడేదో నిజం చెప్తాడని మందు తాగిస్తే 2 పెగ్గులకే పడిపోయాడు, వీడికి ఖచ్చితంగా ఆ రవి గురించి ఏదో తెలిసినట్లుగా ఉంది, కానీ మనకు మాత్రం ఆ రవి గురించి ఏమీ తెలియడం లేదు, అసలు రవి ఎలాంటి వాడో వాడి గురించి మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రవినే ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు రవి ఒంటరిగా ఉన్న సమయంలో సుమా సిస్టర్ వెనక నుంచి వచ్చి రవిని కౌగిలించుకుని, ఏంట్రా ఇంతకుముందు ట్యూషన్ టీచర్ అంటూ నా వెంట పడుతూ ఉండేవాడివి, ఇప్పుడేంటి దూరం పెడుతున్నావు, ఈరోజు రాత్రికి నా రూమ్లోకి రావాలి అని అంటుంది. ఆ మాటలు విన్న రవి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇప్పటి వరకు తప్పించుకుని వచ్చాం, ఇప్పుడు ఎలా ఈ సమస్య నుంచి తప్పించుకోవాలి, తన రూమ్కి వెళ్తే మాత్రం చాలా పెద్ద గొడవ అవుతుంది అని ఆలోచిస్తూ బాగా ప్లాన్ చేసి నాకు జ్వరం వచ్చింది అని సాకు చెప్తాడు. సిచ్యువేషన్ అదునుగా తీసుకున్నటువంటి సుమా సిస్టర్ మరియు సుమా మదర్ ఇద్దరు కూడా రవి దగ్గరికి వెళ్లి తనకి చాలా సేవలు చేస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి సుమా ఫాదర్ మరియు సుమా బావ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని అసలు ఈ రవి గారిని ఎందుకు ఇంత బాగా చూసుకుంటున్నారు అని ఆలోచిస్తూ, సుమా ఫాదర్ వెంటనే తన వైఫ్ ను చూసి, ఇంతకు ముందు నాకు కూడా ఇదే విధంగా జ్వరం వచ్చింది కదా, నన్ను ఎప్పుడైనా ఈ విధంగా చూసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి సుమా మదర్ వెంటనే తన హస్బెండ్ ను చూసి మాట్లాడుతూ, నువ్వేం చిన్న పిల్లవాడు, అంత వయసు వచ్చింది, నిన్ను నువ్వు చూసుకోలేవా, తనంటే చిన్న పిల్లవాడు అందుకే తనకి సేవలు చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సుమా ఫాదర్ మరియు సుమా బావ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని మందు తాగుతూ బాధపడుతూ, ఈ రవి ఏదో తప్పు చేస్తున్నాడు, అదేమిటో మనం కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా గడుస్తున్న సమయంలో ఒకరోజు సుమా వాంతులు చేసుకుంటూ ఉండడంతో అది చూసినటువంటి సుమా ఫాదర్ వెంటనే రవికి చెయ్యమండి అల్లుడు గారు, నన్ను మీరు తాతను చేశారు అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమా అక్క కూడా వాంతులు చేసుకుంటూ బయటకు రావడంతో సుమా ఫాదర్ వెంటనే తన పెద్దల్లుడిని చూసి, అల్లుడు గారు మీరు కూడా నాకు చెయ్యివ్వండి, మీరు కూడా నన్ను తాతను చేయబోతున్నారు అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే సుమా బావ మాత్రం చాలా షాక్ అవుతూ, నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా నా వైఫ్ మీద చెయ్యి కూడా వేయలేదు, అలాంటిది నా వైఫ్ ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అలా సుమా ఫాదర్ నా ఇద్దరు కూతుర్లు కూడా ప్రెగ్నెంట్ అయ్యారు, నన్ను తాతను చేయబోతున్నారు అని ఆనందపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమా మదర్ కూడా వాంతులు చేసుకుంటూ బయటకు వస్తుంది. అది చూసినటువంటి సుమా బావ వెంటనే తన మామయ్యను చూసి, ఏంటి మామయ్య మీరు కూడా ఇలా చేశారా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. దాంతో సుమా ఫాదర్ వెంటనే తన పెద్దల్లుడిని చూసి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నేనేమీ చెయ్యలేదు, నా ఇద్దరు కూతుర్లు మరియు నా వైఫ్ ముగ్గురు కూడా ఒకేసారి వాంతులు చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఏదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అని వెంటనే వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయించడం కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ వచ్చి వాళ్ళ ముగ్గురిని కూడా టెస్ట్ చేసి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రవిని చూసి, మీరు తండ్రి కాబోతున్నారు, కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ వెంటనే సుమా బావ దగ్గరికి వెళ్ళి మీరు కూడా తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో తను మాత్రం చాలా షాక్లో ఉంటాడు. అసలు ఇలా ఎలా అయ్యింది అని చాలా షాక్లో ఉంటాడు. ఆ వెంటనే డాక్టర్ సుమా ఫాదర్ దగ్గరకు కూడా వెళ్ళి మీరు కూడా తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో సుమా బావ చాలా షాక్ అవుతూ వెంటనే తన మామను చూసి, ఏంటి మామగారు మీకు కూడా ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. దాంతో సుమా ఫాదర్ వెంటనే తన పెద్దల్ని చూసి నేనేమీ చెయ్యలేదు అన్నట్లుగా తనని చూసి వెంటనే అక్కడున్నటువంటి రవిని చూసి, ఒరే దీనంతటికి నువ్వే కారణం అంటూ తనని తరుముకుంటూ ఉంటాడు. దాంతో రవి తన మామను చూసి, మామయ్య నేను కూడా ఏం చేయలేదు, ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి భయపడి పారిపోతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ ముగ్గురు కూడా ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు అని చూపించకుండానే మూవీని ముగిస్తారు. అంటే సెకండ్ పార్ట్ లో వాళ్ళ ముగ్గురు కూడా ఎలా ప్రెగ్నెంట్ అయ్యారో తెలుసుకోండి అన్నట్లుగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ని అక్కడతో ముగిస్తారు. ఆ ఊరిలో వరుస హత్యలు చేస్తున్నటువంటి సైకో కిల్లర్ ఎవరు? తన కళ్ళ ముందే తన ఫాదర్ ని ఒక సైకో కిల్లర్ అతి దారుణంగా సుత్తితో కొట్టి చంపగా అది చూసినటువంటి కొడుకు కూడా సుత్తి తీసుకుని వెళ్లి తన ఫాదర్ ని అతి కిరాతకంగా ఎందుకు కొట్టి చంపాడు? డిటెక్టివ్ ఎందుకు అంతలా భయపడిపోతున్నాడు? అసలు ఆ ఊరిలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ని ఈ డిటెక్టివ్ పట్టుకోగలడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ స్టోరీ. ఈ మలయాళం
ఒకవేళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.